రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుల సంఘాల కార్పొరేషన్లకు అదనంగా మరో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ల ఏర్పాటుతో అత్యంత వెనుకబడిన బీసీ, ఈబీసీ కులాల ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో మార్పు తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. మంత్రిమండలి ఆమోదించిన కార్పొరేషన్ల విషయానికొస్తే ముదిరాజ్, యాదవ కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరు, గంగపుత్ర కార్పొరేషన్లతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, 3 ప్రత్యేక కార్పొరేషన్లు, కుమ్రభీం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడి, ఏకలవ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. అలాగే 2008 డిఎస్సి ఉపాధ్యాయ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైం స్కేల్ ప్రకారం తక్షణమే వారిని నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే 84% మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని, మరో 2 రోజుల్లో 93% మంది రైతులకు రైతు బంధు నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు మంత్రులు వెల్లడించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారయ్యే ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాలు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ను ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు నిబంధనలు రూపొందించాలని ఆదేశించినట్లు వివరించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.